ఖమ్మం నగరంలో మున్నేరు వరదలకు నిలువ నీడలేక నిరాశ్రయులుగా మారి దిక్కుతోచని స్థితిలో ఉన్న వందలాది మందికి అన్నదానం చేసిన ఖమ్మం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానవత్వాన్ని చాటుకుంది. ఎన్నో ఏళ్లుగా వరదలు వచ్చిన ప్రతిసారి జిల్లా ప్రజలు ఇబ్బందులు ఉన్న సందర్భాలలో కష్టకాలంలో తమదైన శైలిలో సాయం చేసేందుకు ముందు వరుసలో ఉండే ఖమ్మం జిల్లా ప్రైవేటు వైద్యులు ఐఎంఏ ద్వారా అండగా నిలుస్తున్నారు. తాజాగా 2 రోజులుగా కుండపోత వానతో ఇండ్లలో నీరు చేరి నిరాశ్రయులుగా మారిన వందలాది మందికి ఖమ్మం ఐఎంఏ అపన్నహస్తం అందించింది. తొలుత ఆదివారం రాత్రి ఖమ్మం రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన పలు ఎక్స్ప్రెస్ రైల్లో ఖమ్మం ఐఎంఏ వైద్యులు ప్రయాణికులకు బిస్కెట్ ప్యాకెట్లు, మందులు, వాటర్ బాటిల్ సహా అల్పాహారం అందించారు. సోమవారం ఉదయం ఖమ్మంలోని ప్రకాష్ నగర్, కరుణగిరి తదితర ప్రాంతాల్లో మున్నేరు వరద తాకిడికి ఇబ్బందుల్లో ఉన్న సుమారు 1000 మందికి పైగా వరద బాధితులకు భోజనం, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ బాధితులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నప్పుడు బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జగదీష్ బాబు, ఐఎంఏ బాధితులు డాక్టర్ బాగం కిషన్ రావు, డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, డాక్టర్ కె రఘునాథరావు, డాక్టర్ కుసుమరాజు రవికుమార్, డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ బుల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్పీవి కిషోర్ బాబు, డాక్టర్ సతీష్, డాక్టర్ యాలముడి కావ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇళ్లలో నీళ్ళు వచ్చి చాలామంది కట్టుబట్టలతో మిగిలారు. ఏమి చెప్పులను తడిచిపోయినాయి. వంట చేసుకునే పరిస్థితులు లేకుండా పోయింది. దీన్ని గమనించి ఖమ్మం పట్టణంలో ఉన్న డాక్టర్లు, ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు, నారాయణరావు గారు, జగదీష్ గారు, పేరెంట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అంతా ఈరోజు మానవతా ఉదయంతో ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఆహారాన్ని అందించడం కోసం వచ్చారు. వారు నిజంగా నేను పూర్తిగా మనస్ఫూర్తి వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మనకు మాట కూడా ఇచ్చారు, ఆహారం ఇవ్వడమే కాదు, రేపటి నుంచి సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, జబ్బులు వస్తాయి, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేపిస్తామని చెప్పారు. దాన్ని మీరు ఉపయోగించుకొని అలాంటి సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని పొందాలని చెప్పేసి ఏమైనా మంచి మనసుతోటి మానవత్వంతో వచ్చినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు. రాత్రి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. అది అందరికీ బాధాకరమైన విషయం. మళ్ళీ ఇలాంటివి జరగకుండా అలాగే పునరావాసం ఖచ్చితంగా వెంటనే జరిగేటట్టుగా ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే అందరం ఖమ్మం డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ తరఫున నాకు సార్ చెప్పినట్టు భోజనం నీళ్ళే కాకుండా మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. నీరు వేడి చేసి నీరు తాగండి. అలాగే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ నెక్స్ట్ మేము ఐఎంఏ ఇక్కడ ఏ అయితే ఫ్లడ్ ఏరియా ఎఫెక్టెడ్ ఏరియాస్ని అక్కడ క్యాంప్ పెడతాం, మెడికల్ క్యాంపులు పెడతాం. గవర్నమెంట్ కూడా తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఇబ్బందులు ఉన్నా మాకు వీలైన వైద్యం మేము ఖచ్చితంగా చేస్తాం. సార్ చెప్పినట్టు మీకు ఉచితంగా వైద్యం చేసే అవకాశం మేము గ్యారెంటీగా ఇస్తాం. ఇది వినియోగించుకోగలరని ఆశిస్తాం. నిన్న జరిగిన జల ప్రళయం మిమ్మల్ని అందరినీ బాధల్లో ముంచేసిందని మేము గ్రహించాం. మీ బాధల్లో ఎంతో ఒక మేరకు ₹1 పావలా వంతైనా మేము తీర్చగలిగితే అది మాకు సంతోషం కలిగిస్తుందన్న ఉద్దేశంలో ఈ రోజున మా డాక్టర్ల బృందం ఇక్కడికి వచ్చాము. మామూలుగా ఎవరో ప్రభుత్వం వాళ్ళు వస్తారు, వాళ్ళే చేయాలి, వాళ్ళే చూస్తారనేది కాకుండా మేము మా వంతుగా మనం చేస్తే ప్రజలందరూ కూడా ఎవరి సహాయం మేరకు వాళ్ళు చేయగలిగితే ఇట్లాంటి సమయంలో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించాం. కనుక ఈ రోజున మేము ఇచ్చే సహాయ సహకారాలు మీరు స్వీకరించి ముందు ముందు కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా జాగ్రత్తలు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా వండుకోవడానికి దోమలు, ఈగలు, ఇక్కడ నుంచి నిల్వ ఉన్న నీళ్ళల్లో అవన్నీ కూడా మీ రోగాలకి కారణాలు అవుతాయి. వాటిని జాగ్రత్తలు తీసుకుని ఇంక ముందుకి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతాం. అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు డాక్టర్ల బృందం, డాక్టర్ కిషన్ రావు గారు, జగదీష్ గారి నాయకత్వంలో ఐఎంఏ అసోసియేషన్ వారు స్పందించి ఇక్కడికి రావటం చాలా సంతోషకరం. వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పూర్తిగా నగరం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని కార్పొరేషన్ వారిని, ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. అవసరమైతే ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి తాత్కాలిక టెంట్ల ద్వారా వాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఈ ఏరియాలో ఫాగింగ్ జరిపి బ్లీచింగ్ పౌడర్ వేసి వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
తాత్కాలికంగా ఐఎంఏ వాళ్ళు స్పందించి మీకు అందిస్తున్నటువంటి ఒక ఉపశమనాన్ని మీరు స్వీకరించాలి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చిన వారు లేరు. ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెల్త్ ఎమర్జెన్సీ ఎమ్మటే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన నాయకత్వానికి, ప్రజానీకానికి మీకు కొంత ఓర్పు అవసరం. దయచేసి మీరు ఉపశమనం పొందాలంటే ముందు వేడివేడి భోజనం చేయండి. ఈ పూటకు ఈ సాయంకాలం వరకు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేలా మేము ఒత్తిడి తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మనోధైర్యాన్ని కోల్పోబాకండి. అవకాశం ఇచ్చినటువంటి ఐఎంఏ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం బ్రాంచ్ తరఫున మేమందరం కూడా మీ ఏరియాకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏరు పొంగడం వల్ల మీరందరూ కూడా వంటలు చేసుకోకపోవడం, నిరాశలు కావడం జరిగింది. మా వైద్యులందరూ కలిసి ఖమ్మం పట్టణంలో తమకు తోచినంత సహాయం ఇవ్వాలని, మీరందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటాం. అదేవిధంగా మీరంతా ఆరోగ్యంగా ఉండాలి. మాకు తోచిన సహాయం మీకు ఇవ్వడానికి మేము చిన్న పులిహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ పక్కన ఉన్న పరిస్థితి ఇప్పుడు పోస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏరు వచ్చిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు అంతా. ఇప్పుడేం కాదు, రేపు ఎల్లుండి నుంచే జ్వరాలు మొదలవుతాయి. మీరు పాత నీళ్లు కానీ అట్లాంటి ఏమైనా కుండలలో నీళ్లు కానీ ఇలాంటివి ఏం లేకుండా చూసుకోండి. దోమలు రాకుండా మంచిగా పరిశుభ్రమైన నీరు, మంచిగా దోమలు రాకుండా చూసుకుంటే మరి జబ్బును పడకుండా ఉంటారు మీరు. అదేవిధంగా మీకు మా ఖమ్మం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఒక మాట ఇవ్వాల్సుకున్నాం. మీరు మీ కార్డు పట్టుకొని, మీరు ఉంటాయి కదా మీకున్న ఆధార్ కార్డు, బియ్యం కార్డు పట్టుకున్నట్టయితే ఏ హాస్పిటల్కి వచ్చినా కూడా మేమందరం కూడా ఉచితంగా చూడటం జరుగుతుంటుంది. మా తోచిన ఒక మందులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఒక మా కంపెనీ తరఫున కూడా నిర్ణయించుకొని మీకు సహాయం చేస్తాం. డెఫినెట్గా మీరు మా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. సడన్గా వచ్చిందమ్మా, ఇది ఒక్కొక్కరి సమస్య. దానికి ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే అవసరం ఉందో దాన్ని ఐఎంఏ తరఫున మేము అందరం ఫుడ్ ఇమీడియట్గా అవసరం ఉంది కదా, అది తీసుకొచ్చాము. దాని తర్వాత రానున్న 48 గంటలు 72 గంటల తర్వాత చిన్న చర్మ వ్యాధులు ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. దానికి కూడా మేము మన ఐఎంఏ తరఫున ఫ్రీ వైద్యం చేయడానికి ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి వచ్చాము. ఇక్కడున్న ఏదైతే ఐఎంఏ వారు కల్పిస్తున్నారో ఆ సౌకర్యాలు మీరు అందరూ వినియోగించాలని కోరుతున్నాము. అత్యంత విషాదకరమైన వరదలు మనందరి జీవితాలను అతలాకుతలం చేసినాయి. ఇందులో మాకు తోచినంత సహాయం కింద ఆహారం పొట్లాలు అందించడానికి వచ్చాము. అట్లాగే మా మెయిన్ మెడిసిన్స్ అవసరమైన వాళ్ళకి అవి కూడా అందించే ప్రయత్నం చేస్తాం, రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ. ప్రస్తుతానికి అత్యంత ముఖ్యం కాబట్టి ఆహారం, వాటర్ సప్లై చేస్తున్నాం.